వరంగల్ అభివృద్ది కేంద్ర నిధులు ఎయిర్పోర్టు ఎరువుల సరఫరాపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్ అభివృద్దిపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నేత ముందు ఏదో చూపించుకోవాలనే ఉద్దేశంతో వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాలో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదన్నారు. స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగమైన నిధులు వాడకుండా వాపసు అయినా మీ బాధ్యత లేదా? ఈ యొక్క ఊర్ల మీద ఎంతసేపు రాజకీయాల కోసమే ఆయన మాట్లాడుతా ఉన్నాడు. బండి సంజయ్ గారు, మాకు సీట్లు కార్పొరేషన్ సీట్లు కాదు, చైర్మన్ కావాలి. కార్పొరేషన్ కౌన్సిలర్ కార్పొరేటర్లు గెలవంది డైరెక్ట్ ఎలక్షన్, వార్డు మెంబర్లు సర్పంచ్ వేరు. అక్కడ కౌన్సిలర్లు గెలిస్తేనే మేయర్ ఎన్నుకుంటారు కదా. ఇది అందరికి నాకు తెలిసి అట్లే నాకు ఐడియా ఉంది, మీరే ఉంటారు అంతే కదా. కార్పొరేషన్లు గెలిచినాకనే, ఎందుకంటే నువ్వు హుస్నాబాద్ లో కూడా చూసినా, అన్ని జాగాలో చూసినా, కార్పొరేటర్లు కూడా. నేనేం అడుగుతున్నా, మా కార్పొరేషన్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అవసరంలే, మేము మేయర్ గెలుస్తాం అంటున్నా. అది ఎట్లా గెలుస్తారో నాకు అర్థం కాలే. మాకు మొత్తం కార్పొరేటర్ సీట్లు గెలవాలని మేము కోరుకుంటున్నాం. దానికి అనుగుణంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటకు సంబంధించి అన్ని రకాల అభివృద్ది కొరకు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ది చేయాలనే తలంపుతోటి అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. మీరు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. ఇవాళ ఎయిర్పోర్ట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, డంప్ యార్డ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, అక్కడ పడేటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అనేకమైనటువంటి ఇలా కార్యక్రమాలను కొనసాగించి ముందుకు పోతున్నటువంటి మేము 10 సంవత్సరాలు 12 ఏళ్లు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఎన్నికల కొరకు వచ్చి ఇలా వరంగల్ మీటింగ్ పెడుతూ ఉన్నారు. జవాబు చెప్పంటున్నా, ముక్కు భూమికి రాయాలంటున్నా. అసలు మీరు ఇవాళ తెలంగాణకు ఎరువులు రాకపోవడానికి కారణం మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు సంబంధించిన నిధులు రాకపోవడానికి మీరు కారణం కాదా అని అడుగుతున్నాం. ఎరువులను మేము తయారు చేస్తాం. ఆ రాష్ట్రం ఎరువులు తయారు చేసేది మీ అందరికి తెలిసి ఉండాలి. ఇలా రైతులకు కూడా ఎరువులు కేంద్ర ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుంది. ఎరువులు కేంద్ర ప్రభుత్వం మాత్రమే సప్లై చేస్తుంది. నేను వాటి అచ్చినని ఊర్లలో ఇవ్వాలి అంతే నా డ్యూటీ. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సంజావత, అది వ్యవహారం. అది కూడా దాన్ని సరిగ్గా సరఫరా చేయరు. దాని తర్వాత కేంద్రం నుంచి మాకు రావాల్సిన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా నిధులు ఇవ్వరు. మేము అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి మంత్రులను కలిస్తే కూడా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసి మంత్రులను కలిస్తే కూడా ఎవరు రెస్పాండ్ గారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా ఎక్కడ కూడా దానికి స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం నుంచి 10 రూపాయల పన్ను వసూలు చేస్తే గుజరాత్లకు, బీహార్లకు, ఉత్తరప్రదేశ్లకు 8 రూపాయలు ఇస్తారు. తెలంగాణకు వచ్చినప్పుడు 3 రూపాయలు, 7 రూపాయలు మీరు పట్టుకుంటారు. మనం 10 రూపాయలు మనం కట్టే పన్నులలో కేంద్రానికి 10 రూపాయలు కడితే మనకు వాపసు ఇచ్చే 3 రూపాయలు మన